తెలుగు సినిమా రంగం తొలి అడుగులు వేస్తున్న కాలం నుంచి నేడు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న కాలం వరకు చూసిన ఒకే ఒక్క అరుదైన నటీమణి, గాయని, నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి గారు 101వ ఏట కన్నుమూశారు. మన దేశం అనే సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలుగువారిని ఏలి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవానికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ గారిని వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి గారి. తాను నటించిన తొలి సినిమా వరుదుని అనే సినిమా పరాజయం పాలవ్వడంతో వేరే అవకాశాలు రాక తన సొంతూరుకు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్న మహానటులు ఎస్వి రంగారావు గారికి మన దేశం సినిమా ద్వారానే మరో అవకాశం ఇచ్చి నిలదొక్కునేలా చేసిన నిర్మాత కూడా ఆవిడే. వెండితెర సీతమ్మగా కొలుచుకునే అంజలీదేవి గారిని, గయ్యాలి అర్థపాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం గారిని, ఎన్నో గొప్ప సినిమాలకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారిని, చరిత్రలో నిలిచిపోయే విధంగా వేలాది పాటలు పాడిన ఘంటసాల గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమాలో నాటికి నేటికి స్ఫూర్తిగా తీసుకునే ఎంతోమంది కళాకారుల్ని చిత్రరంగానికి పరిచయం చేసింది. అవకాశాలు లేనప్పుడు నిర్మాత స్థానంలో అమ్మలా ఆదుకున్నది కృష్ణవేణి గారే. మనలో చాలామంది విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో మీర్జాపురం యువరాణి పాత్రని కత్రినా కైఫ్ గారు పోషించారు. కానీ వాస్తవ జీవితంలో ఆ పాత్ర కృష్ణవేణి గారిదే అని చెప్పొచ్చు. కృష్ణవేణి గారిని యువరాణిగా మాత్రమే కాదు, మహారాణిగా కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడకి సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం 1500 ఎకరాల సొంత భూమిని దానం చేసింది వీరి కుటుంబమే. అయితే కేవలం తెలుగు సినిమా రంగానికి మాత్రమే కాకుండా భారత సినిమా రంగానికే ఎన్నో విశిష్టమైన సేవలు చేసిన ఈమె ప్రతిభకి తగ్గ గౌరవం, గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి. దాదాపుగా ఎవ్వరికీ అంతగా అవగాహన లేని వెండితెర వెన్నెల కృష్ణవేణి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మిమ్మల్ని మంచి వీడియోలతో అలరించడానికి మేము చేసే ప్రయత్నంలో ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లని ఫాలో అవ్వడం ద్వారా మా ఉత్సాహాన్ని నిరంతరం పెంచేలా మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని, విలువైన సూచనల్ని ఎప్పటికప్పుడు మాకు అందించండి. ఇక వీడియోలోకి వస్తే, కృష్ణవేణి గారు 1924 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్గా నిరుపేదలకు వైద్యం అందిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అయితే ఆమెకి కేవలం 6 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో దగ్గరలో ఉన్న బంధువుల ఇంట్లో తండ్రి సంరక్షణలో పెరిగారు. ఆమెకి చాలా చిన్న వయసులోనే నాట్యంలో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు ఆమె తండ్రి. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నటన మీద ఉన్న అభిరుచితో, ఆసక్తితో నాటకాల్లో నటించేవారు కృష్ణవేణి. రామదాసు అనే నాటకంలో కమల అనే పాత్రలో మొట్టమొదటిసారి నటించిన ఆమె ప్రతిభని గమనించిన ప్రముఖ హాస్య నటులు రేలంగి వెంకటరామయ్య గారు, ప్రముఖ దర్శకులు సి పుల్లయ్య గారికి కృష్ణవేణి గారి గురించి, ఆమె ప్రతిభ గురించి చెప్పి ఆ రోజుల్లో ఆయన తీయాలనుకున్న సతీ అనసూయ సినిమాకు గాను ఆమెను సిఫార్సు చేశారు. కృష్ణవేణి గారిలోని ప్రతిభను గుర్తించిన పుల్లయ్య గారు ఆమెకి సతీ అనసూయ పాత్రలో బాలనటిగా మంచి పాత్రనిచ్చారు. అలా బాలనటిగా మొదలైన ఆమె నట ప్రస్థానం 1938లో వచ్చిన కచదేవయాని సినిమా ద్వారా హీరోయిన్గా అవకాశం దక్కించుకోవడంతో మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు హీరోయిన్గా కూడా నటిస్తున్న కృష్ణవేణి గారి జీవితం మరో అత్యద్భుతమైన మలుపు తిరగడానికి కారణం ఆమె నటించిన మహానంద సినిమా అనే చెప్పాలి. ఆ సినిమాని మీర్జాపురం రాజావారైన మేకా రంగయ్య గారు నిర్మించారు. అప్పటికే ఆయన జయా పిక్చర్స్ అనే బ్యానర్పై కళారంగం మీద ఉన్న మక్కువతో కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే మహానంద షూటింగ్ సమయంలో కృష్ణవేణి గారి అందంతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా చూసి ముగ్ధులైన రంగయ్య గారు తన సొంత బ్యానర్ అయిన శోభనాచల స్టూడియోస్ పై తన తర్వాతి చిత్రం జీవనజ్యోతి సినిమాలో కూడా కృష్ణవేణి గారినే హీరోయిన్గా బుక్ చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రంగయ్య గారి మనసు, చూపు ఎప్పుడూ కృష్ణవేణి గారి మీదే ఉండేది. అది చూసి తోటి నటీమణులంతా ఏమిటే మన రాజాగారి చూపు మొత్తం నీ మీదే ఉంది అనేవారు. అయితే అదేమీ అంతగా పట్టించుకొని కృష్ణవేణి గారు నటన మీదే దృష్టి పెట్టారు. ఆ సమయంలో కృష్ణవేణి గారి తండ్రితో మాట్లాడిన రంగయ్య గారు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఆయనకు చెప్పారు. అయితే వయసులో వారిద్దరికి మధ్య చాలా తేడా ఉండడంతో ఆలోచిస్తున్న వారి తండ్రితో మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అని చెప్పారు. దానికి కారణం అప్పటికే కృష్ణవేణి గారికి కూడా తాను నచ్చాననే నమ్మకం ఉండడంతోనే. 1940లో రంగయ్య గారితో కృష్ణవేణి గారి వివాహం విజయవాడకు సమీపంలో ఉన్న సత్యనారాయణపురం అనే గ్రామంలో అత్యంత రహస్యంగా జరిగింది. అప్పటికే రంగయ్య గారికి పెళ్ళవ్వడంతో పాటు 4 సంతానం కూడా ఉన్నారు.
2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అయితే ఆయన మొదటి భార్య సన్యాసం స్వీకరించడంతో రంగయ్య గారు కృష్ణవేణి గారిని రెండవ వివాహం చేసుకున్నారు. కృష్ణవేణి గారి దంపతులకి ఒక కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ ఉన్నారు. ఆమె పేరు మీదే ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ని కూడా స్థాపించి పలు చిత్రాలు నిర్మించారు. వాస్తవానికి రంగయ్య గారు జయా పిక్చర్స్ అనే బ్యానర్పై కొన్ని సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత శోభనాచల స్టూడియోస్ అనే పేరుతో మద్రాసులో స్టూడియో నిర్మించి ఆ బ్యానర్ పేరుతోనే చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టారు. హీరోయిన్గా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించిన కృష్ణవేణి గారికి విపరీతమైన గుర్తింపు తెచ్చిన సినిమాలుగా మాత్రం 1947లో ఆమె హీరోయిన్గా నటించిన గొల్లబామ సినిమాతో పాటు 1950లో వచ్చిన లక్ష్మమ్మ, తిరుగుబాటు సినిమాల గురించి చెప్పుకోవాలి. తిరుగుబాటు సినిమాలో ఆ రోజుల్లోనే వేశ్య పాత్రలో నటించి సంచలనం సృష్టించారు కృష్ణవేణి. లక్ష్మమ్మ సినిమాకి పోటీగా ప్రముఖ హీరోయిన్ అంజలీదేవి గారు నటించిన శ్రీ లక్ష్మమ్మ కథ అనే సినిమా కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకొని ఒకే రోజు పోటీగా రిలీజ్ అవ్వగా కృష్ణవేణి గారు నటించిన లక్ష్మమ్మ సినిమా ఘన విజయం సాధించగా అంజలీదేవి గారి సినిమా పరాజయం పాలయ్యింది. ఆ రోజుల్లో ఒక సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణిగా కూడా కృష్ణవేణి గారు నిలవడం విశేషం. గొల్లబామ సినిమాతోనే అంజలీదేవి గారు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో కృష్ణవేణి గారు మెయిన్ హీరోయిన్ కాగా అంజలీదేవి గారు సెకండ్ హీరోయిన్గా నటించారు. ఆ సినిమా ఆ రోజుల్లో ఘన విజయం సాధించడంతో పాటు కృష్ణవేణి గారికి అందాల గొల్లబామ అనే పేరును కూడా తీసుకొచ్చింది. అయితే స్టార్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమని ఏలుతున్న సమయంలోనే ఆమెకి మేర్జాపురం రాజావారితో వివాహం కావడంతో ఆయన పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అనే షరతు పెట్టారు. అయితే నటనంటే ఎంతో ఇష్టమైన కృష్ణవేణి గారు భర్త మాటని గౌరవిస్తూనే ఇకపై బయట బ్యానర్లో సినిమాల్లో నటించను కానీ సొంత సినిమాల్లో మాత్రం నటిస్తాను, ఈ విషయంలో నా నిర్ణయాన్ని గౌరవించండి అని చెప్పి పెళ్ళైన తర్వాత కేవలం తన సొంత బ్యానర్లో మాత్రమే నటించారు కృష్ణవేణి. హీరోయిన్గా నటించడం కంటే కూడా చిత్ర నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టారు. అలా 1942లో వారి సొంత బ్యానర్లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు కృష్ణవేణి గారి దంపతులు. బయట సినిమాల్లో నటించకూడదన్న తన భర్త నిర్ణయాన్ని గౌరవించడం కారణంగా ఎన్టీఆర్ గారి పాతాళ భైరవి, మల్లీశ్వరి లాంటి గొప్ప సినిమాల అవకాశాలు కృష్ణవేణి గారికి చేజారాయి. అయితే 1949లో వచ్చిన మనదేశం అనే సినిమా కృష్ణవేణి గారికే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకే ఒక గొప్ప వరమని చెప్పొచ్చు. ఆ సినిమా ద్వారానే తొలిసారి పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో వెండితెరపై మెరిశారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంపై, రాజకీయ రంగంపై ఆయన వేసిన బలమైన ముద్ర గురించి అందరికీ తెలిసిందే. అలాగే తాను నటించిన తొలి సినిమా వరుదుని అనే సినిమా పరాజయం తర్వాత సినిమాలకు దూరమై తన ఊరు వెళ్లిపోయిన మహానటులు ఎస్వి రంగారావు గారిని మళ్లీ సినిమా తెరపైకి తెచ్చింది కూడా మనదేశం సినిమానే. మనదేశం సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్రకి ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసిన ఆ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు కృష్ణవేణి గారికి ఎన్టీఆర్ గారిని పరిచయం చేశారు. ఎన్టీఆర్ గారి ముఖవర్చస్సు, రూపం చూసి అలానే చూస్తూ ఉండిపోయారట కృష్ణవేణి. ఆ సినిమాలో కొంతమందిని చెదరగొట్టే సన్నివేశంలో పాత్రలో లీనమైపోయిన ఎన్టీఆర్ గారు నిజంగానే అందరినీ లాఠీలతో కొడుతూ ఉండడంతో అందరూ స్టూడియో బయటకు పరుగులు తీశారట. ఆ తర్వాత డైరెక్టర్ ప్రసాద్ గారు పాత్రలో నటించాలి తప్ప నిజంగా అలా కొట్టకూడదని ఎన్టీఆర్ గారికి చెప్పి నటింపజేశారట. అప్పట్లో సినిమా కళాకారులకి అగ్రిమెంట్లేవి ఉండేవి కాదు. నెల జీతానికి వారు పనిచేసేవారు. అలా ఎన్టీఆర్ గారికి అడ్వాన్స్గా 250 రూపాయల చెక్ని తన మేనేజర్ని పిలిచి ఎన్టీఆర్ గారికి ఇవ్వమన్నారు కృష్ణవేణి. అయితే ఎన్టీఆర్ గారు నిర్మాత చేతుల మీదుగా ఇవ్వమని కోరడంతో ఎన్టీఆర్ గారికి ఆ చెక్ని స్వయంగా అందించారు కృష్ణవేణి. నిర్మాతని తల్లి స్థానంలో భావించిన ఎన్టీఆర్ గారు ఆ చెక్ అందుకొని తన తొలి సంపాదన కష్టార్జితాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుని తనకంటే వయసులో దాదాపు 7 నెలలు చిన్నవారైనా కూడా కృష్ణవేణి గారి పాదాలకి నమస్కారం చేశారట. ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి ఒక సందర్భంలో చెప్పిన కృష్ణవేణి గారు కన్నడలో అక్కడి టాప్ హీరో రాజ్ కుమార్ గారు హీరోగా నటించగా ఘన విజయం సాధించిన భక్త కుంభారా సినిమా గురించి తెలుసుకొని ఆమెని అభినందించి ఆ సినిమాని తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పడంతో కృష్ణవేణి గారు ఎన్టీఆర్ గారికి ఆ సినిమా చూపించారట. చాలా బాగుందని ప్రశంసించారు ఎన్టీఆర్. ఆ సినిమా తెలుగు వెర్షన్లో నటించమని ఎన్టీఆర్ గారిని కోరగా అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా బ్రదర్ నాగేశ్వరరావు గారితో ఈ సినిమా తీయండి, అవసరమైతే నేను కూడా మాట్లాడతాను అన్నారట ఎన్టీఆర్. ఏఎన్ఆర్ గారితో ఆయన కెరీర్లో మొట్టమొదటి సూపర్ హిట్, అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఏఎన్ఆర్ గారిని స్టార్ హీరోని చేసిన కీలుగుర్రం సినిమాని తన భర్తతో కలిసి నిర్మించారు కృష్ణవేణి. అప్పటికి ఎన్టీఆర్ గారు ఇంకా సినిమా రంగంలో అడుగు పెట్టలేదు కూడా. ఈ సినిమాతోనే దిగ్గజ సంగీత దర్శకులు, గాయకులు ఘంటసాల గారు కూడా తన కెరీర్ని ప్రారంభించారు. అంతేకాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లాంటి పదాలకి బీజం వేసింది కూడా ఈ సినిమానే. అప్పటి వరకు తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ అవ్వడమే చూసిన సినీ ప్రేక్షకులకి తెలుగు నుంచి
తమిళ్కి సినిమాని డబ్బింగ్ చేసి చూపించడమే కాకుండా ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు కృష్ణవేణి గారి దంపతులు. స్వయంగా నటి కావడంతో పాటు ఎన్నో పుస్తకాలు, కథలు చదువుతూ ఉండడం అలవాటు ఉన్న కృష్ణవేణి గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఆమె భర్త రంగయ్య గారు. అంతేకాకుండా ఏ ముఖ్యమైన పనైనా ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా చేసేవారు కాదు. ఏఎన్ఆర్ గారితో మొత్తం 11 సినిమాలు నిర్మించారు కృష్ణవేణి గారి దంపతులు. కీలుగుర్రం సినిమాకు గాను ఏఎన్ఆర్ గారికి కృష్ణవేణి గారు ఇచ్చిన పారితోషికంతోనే ఆయన మొట్టమొదటి కారు కొనుక్కోవడం విశేషం. ఆ రోజుల్లో కృష్ణవేణి గారి కుటుంబానికి వేలాది ఎకరాల భూములతో పాటు లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉండేవి. ఆమె వైభవం ఏ స్థాయిలో ఉండేదంటే ఆమె చెన్నైలో మెరీనా బీచ్కి కారులో వెళ్తే ఆమెను చూడ్డానికి, కలవడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సైకిల్పై వచ్చేవారట. తాను పుట్టిన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మొత్తం 1500 ఎకరాల తన భూమిని స్వచ్ఛందంగా ఆ రోజుల్లో ఇచ్చేశారు కృష్ణవేణి గారి భర్త రంగయ్య గారు. అంతేకాకుండా అప్పట్లో కుష్ఠరోగుల్ని చాలా హీనంగా, అంటరాని వాళ్ళలా చూసేవారు. దాంతో వాళ్ళ కోసం ఒక కాలనీని కట్టించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేశారు. అయితే ఎలాంటి సమయంలో అన్నా అనుకున్న పనిని ఖచ్చితంగా పూర్తి చేసే పట్టుదల గల కృష్ణవేణి గారిని భర్త అనారోగ్యం కుంగదీసింది. 2005లో రంగయ్య గారు అనారోగ్య కారణాలతో మరణించారు. అంతకు ముందే అంటే 2004లో చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుని అందుకున్నారు కృష్ణవేణి. అంతేకాకుండా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణవేణి గారి కుమార్తె అనురాధ గారు కూడా మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి 17 సినిమాలు నిర్మించడంతో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా ఆమె కూడా రికార్డు సృష్టించడం విశేషం. 2023 డిసెంబర్ 24న జరిగిన కృష్ణవేణి గారి 100వ పుట్టినరోజు వేడుకలకి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు సినీ నటులు మురళీమోహన్ గారు, జయసుధ గారు, రోజారమణ గారు హాజరయ్యారు. కృష్ణవేణి గారు 2025 ఫిబ్రవరి 16న తెల్లవారుజామున 4 గంటలకి స్వర్గస్థులయ్యారు. సాధారణంగా కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతికితే చాలు అంటారు. కానీ హంసలాగే 101 ఏళ్లు జీవించి నిండైన జీవితంతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన కృష్ణవేణి గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.